ఆంధ్రప్రదేశ్ రాజకీయ యావనికంపై ఒక చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. దశాబ్దాల కాలంగా అపరిష్కృతంగా ఉన్న రాజధాని సందిగ్ధతకు దేశ అత్యున్నత పీఠం నుండి ఒక శాశ్వత పరిష్కారం లభించింది. ఢిల్లీ వేదికగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీసుకున్న ఒకే ఒక నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానంలోనే కాకుండా కోట్లాది మంది ప్రజల ఆశయాలకు కొత్త ఊపిరి పోసింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ చట్టం 2026పై రాష్ట్రపతి సంతకం చేయడం ద్వారా అమరావతికి చట్టబద్ధమైన ఏకైక రాజధాని హోదా కల్పించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం ఒక సంతకం మాత్రమే కాదు, 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవం ప్రతీకగా నిలిచిన అమరావతికి లభించిన ఒక వజ్రాయుధం అని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి చంద్రబాబు నాయుడు అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని కలలు కన్నారు. అయితే గత 5 ఏళ్లలో మారిన రాజకీయ సమీకరణలు 3 రాజధానుల ప్రతిపాదనలు ఈ ప్రాజెక్టును అనిశ్చితిలోనికి నెట్టేశాయి. ఒకానొక దశలో అమరావతి భవిష్యత్తు అంధకారంగా అనుకున్నట్టు తరుణంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఈ సవరణ బిల్లును ప్రవేశపెట్టడం, దాన్ని ఆమోదింపజేయడం ఒక ఎత్తు అయితే, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ బిల్లుపై వెంటనే సంతకం చేయడం చంద్రబాబు నేతలు పాల్పోసినట్లు అయింది. చట్టబద్ధమైన చిక్కుముడులని విడిపోవడంతో ఇప్పుడు అమరావతి నిర్మాణానికి మార్గం సుగమైంది. రాష్ట్రపతి ఆమోదం ఇచ్చిన మరుక్షణమే కేంద్ర గెజిట్లో దీన్ని ప్రచురించడం ద్వారా అమరావతి ఒక ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని స్థిరపడిపోయింది. ఈ నిర్ణయం వెనుక అమరావతి రైతుల త్యాగాలు ఎంతో ఉన్నాయని చెప్పక తప్పదు. సుమారు 12 ఏళ్ల నిరీక్షణ, వందలాది రోజుల పోరాటం తర్వాత లభించిన ఈ విజయం అంటూ చంద్రబాబు నాయుడు ఇటు రాష్ట్ర ప్రజలు పెద్ద ఊరటనిచ్చింది. ఢిల్లీ నుంచి అందిన ఈ శుభవార్తతో రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇది చంద్రబాబు నాయుడు రాజకీయ చాణక్యతకు దక్కిన గుర్తింపుగా భావించవచ్చు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంతో ఆయన కొనసాగిస్తున్న స్నేహపూర్వక సంబంధాలు, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన చేస్తున్న నిరంతర కృషి ఈ ఫలితాన్ని అందించాయి. పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం కూడా త్వరితగతిన లభించడం వెనుక కేంద్రం యొక్క ప్రత్యేక శ్రద్ధ స్పష్టంగా కనిపిస్తుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీసుకున్న ఈ నిర్ణయంతో రాజధాని విషయంలో కొనసాగుతున్న న్యాయపరమైన విధానాలకు కూడా ఫుల్ స్టాప్ అన్నట్లే. ఇకపై రాజధాని మార్పు లేదా 3 రాజధానులు వంటి అంశాలకు తావు లేకుండా చట్టం చాలా స్పష్టంగా అమరావతి గుర్తించింది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ భారీ పెట్టుబడులు ఆకర్షించేందుకు దోహదపడుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఢిల్లీ పర్యటనల ద్వారా కేంద్రంపై తెచ్చిన ఒత్తిడి, రాష్ట్రపతికి వివరించిన అంశాలు ఇప్పుడు సత్ఫలితాలను ఇచ్చాయి. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో అమరావతి పునర్నిర్మాణం ఇప్పుడు రెట్టింపు వేగంతో సాగే అవకాశం ఉంది. ఈ నిర్మాణం అటు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపగా సామాన్య ప్రజల్లో కూడా రాష్ట్ర భవిష్యత్తుపై నమ్మకానికి పెంచింది. మొత్తానికి ఢిల్లీ నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందించిన ఈ చట్టబద్ధమైన కానుక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బలమైన పునాదిగా నిలవనుంది. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమరావతి మళ్లీ పునర్వైభవాన్ని సంతరించుకోబోతుందని సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి. రాజకీయంగా ఎదుర్కొనే సవాళ్లను దాటుకుని చివరి రాష్ట్రపతి సంతకంతో రాజధాని గమ్యానికి చేరడం ఒక గొప్ప మలుపుగా చెప్పవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ అనే నినాదం జాతీయ స్థాయిలో మారుమోగుతుంది. దీనివల్ల రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలతో కూడా అభివృద్ధి వికేంద్రీకరణ సక్రమంగా జరుగుతుందని చంద్రబాబు ప్రభుత్వం ఆశిస్తుంది. ఏది ఏమైనా రాష్ట్రపతి ముర్ము నిర్ణయం ముఖ్యమంత్రికి అపారమైన బలాన్ని చేకూరుస్తుంది.